డీటెయిల్స్ చూద్దాం. ఐపీఎల్ 2024 విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫైనల్లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకి ఆలౌట్ అయింది. ఆ స్వల్ప స్కోర్ను కాపాడుకునేందుకు సన్ రైజర్స్ విఫల యత్నం చేసింది. నూట 14 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా జట్టు 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్తో కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 39 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంతకుముందు ఓపెనర్ సునీల్ నారాయణ్ 6 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలవడం కోల్కతాకు ఇది మూడోసారి. కేకేఆర్ జట్టు గతంలో 2012, 2014లోనూ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. కాగా విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు 20 కోట్ల రూపాయలు గెలిచి రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టుకు 13 కోట్ల రూపాయలతో ప్రైజ్ మనీ లభించనుంది. ఐపీఎల్ 2024 విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫైనల్లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకి ఆలౌట్ అయింది. ఆ స్వల్ప స్కోర్ను కాపాడుకునేందుకు సన్ రైజర్స్ విఫల యత్నం చేసింది.